టీవీ 45 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మనిషిలో ఉన్న దుర్గుణాలను ఈ దసరా పండుగ సందర్భంగా దహనం చేద్దాం. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. సింగరేణి బెల్లంపల్లి ఏరియా జీఎంపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజనల్ ప్రెసిడెంట్ గోగి ఉపేందర్ డిమాండ్. నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి సమక్షంలో సుమారు 500 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ లో చేరారు. ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ నుంచి రైల్వే స్టేషన్ మీదుగా 4 రోడ్ల జంక్షన్ వరకు భారీగా ర్యాలీ అవగాహన కార్యక్రమం. ఆపరేషన్ సింధూర్ 2.0 జరిగితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు. భారత ఆర్మీ చీఫ్ తీవ్ర హెచ్చరికలు. మనిషిలో ఉన్న దుర్గుణాలను ఈ దసరా పండుగ సందర్భంగా దహనం చేద్దామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన రావణ దహనం కార్యక్రమానికి గౌరవ మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి డికే అరుణతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సంవత్సరం దుర్గామాత అనుగ్రహం మన మీద ఉంది కాబట్టి మనం మహబూబ్ నగర్ ఇంజనీరింగ్ లా కళాశాలతో పాటు IIIT కళాశాల సైతం వచ్చాయని, అమ్మవారి అనుగ్రహం ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇష్టాద్వేషాలను వదిలి సుఖ సంతోషాలతో మహబూబ్ నగర్ ప్రజలు కలిసిమెలిసి సోదరభావంతో జీవించాలని ఆయన అన్నారు. అనంతరం దసరా సంబరాలలో భాగంగా వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన తారాజువలు ఆహుతులను ప్రజలను అలరించాయి. 10 తలల రావణాసురుణ్ణి ఊరందరి సమక్షంలో ఒక పెద్ద ప్రతిమ పెట్టి పిల్ల పాపలు పెద్దలు చూస్తుండగా ఎందుకు దహనం చేస్తామంటే రావణుడి 10 తలలు మనలో ఉండే 10 దుర్గుణాలకు సంకేతం. అవి ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత మన శరీరంలోకి అవి ప్రవేశిస్తాయి, మన మనసులోకి ప్రవేశిస్తాయి, మన మెదడులోకి ప్రవేశిస్తాయి. కాబట్టి వాటన్నిటిని కూడా ఈ దసరా పండుగ సందర్భంగా సామూహికంగా వాటిని దహనం చేయాలంటే మన శరీరాన్ని క్లీన్ చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలన్న ఒక ఆలోచన. అలాగే మన పురాణ ఇతిహాసాల్లో చెడు మీద మంచి గెలుపును తరతరాలుగా తెలిసేటట్టుగా చేయాలని అందరం కలిసి ఐక్యంగా ఈ ఉత్సవాన్ని సామూహికంగా గతంలో ఎన్ని గొడవలున్నా ఎన్ని ఇబ్బందులున్నా అన్ని మర్చిపోయి కలిసిమెలిసి ఒక పండుగగా ఒక కుటుంబ వాతావరణంలో చేసుకోవాలని, హైందవ సోదరులందరూ కూడా ఐక్యంగా ఉండాలని, ఇన్ని రకాల ఉద్దేశాలతోటి ఈరోజు ఈ దసరా పండుగను, ఈ రామలీల ఉత్సవాన్ని, రావణ దహనాన్ని ఇంత గొప్పగా చేసుకుంటా ఉన్నాం. అన్ని రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు, పట్టణ ప్రముఖులు అందరూ కూడా ఒకే వేదిక మీద కూర్చొని మనమంతా ఒకటే, మన సంస్కృతి ఒకటే అన్న భావన కూడా చాటి చెప్పడానికి ఇటువంటి రావణ దహన కార్యక్రమం ఉపయోగపడుతుంది. కాబట్టి వేలాదిగా మీరందరూ తరలి వచ్చారు. మీ అందరికీ మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ దసరా అద్భుతంగా జరగాలి. పోయినసారి అమ్మవారి దీవెనలు మన మీద నిండుగా ఉండే, వర్షాలు పడ్డాయి, మనకు అనేక కార్యక్రమాల్లో అమ్మవారి అండ మనకు దక్కింది. మనకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, IIIT వచ్చింది, అలాగే అనేక డెవలప్మెంట్ వర్క్స్ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో మనం సాధించుకున్నాం. ఇవన్నీ అమ్మవారి కృప మన మహబూబ్ నగర్ జిల్లా మీద, మహబూబ్ నగర్ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద గతంలో ఉన్నట్టుగా భవిష్యత్తులో కూడా వారి కృప మనకు మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై హింద్. ఇది ఒక హైందవ సాంప్రదాయానికి ప్రపంచంలోనే గొప్ప సంస్కృతి గల ఒక విలక్షణమైనటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయాల దేశం కనుక ఈ దేశంలో బతుకమ్మ పండుగ అనేది ఇక్కడ ఉండదు. ప్రకృతి సాంప్రదాయం, ప్రకృతిని పూజించే పండుగ ఇక్కడ ఉండదు. మన పండుగలకు, మన యొక్క అలవాటుకు ప్రతి ఒక్కదానికి పెద్ద గొప్ప ఆదర్శం. ఒక మహిళ రోజు ముగ్గేసిన ఆ ముగ్గుకు పెద్ద సింగరేణి బెల్లంపల్లి ఏరియా
ఏరియా జీఎంపై చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజనల్ ప్రెసిడెంట్ బోగి ఉపేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున లారీ డ్రైవర్లకు క్లీనర్లకు ఇన్సెంటివ్ చెల్లించాలని రాష్ట్ర రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజనల్ ప్రెసిడెంట్ బోగే ఉపేందర్ మాట్లాడారు. ఈ రాస్తా రోకోలో సిపిఐ మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య, కార్మికులు అశోక్, సతీష్, రాజశేఖర్, రాజలింగ, శ్రీకాంత్, శ్రీనివాస్, రవీందర్, రాజన్న, వెంకటేష్, హనుమంతు, శ్యామరావు, విష్ణువర్ధన్, గోపాల్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ ఇన్సెంటివ్ 5,500 రూపాయలు వెంటనే 5,500 రూపాయలు వెంటనే 5,500 రూపాయలు వెంటనే అర్హులైన డ్రైవర్ క్లీనర్లకు 5,500 రూపాయలు వెంటనే 5,500 రూపాయలు వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత డ్రైవర్ క్లీనర్ల ఐక్యత అర్హులైన డ్రైవర్ క్లీనర్లకు 5,500 రూపాయలు వెంటనే. సంస్థ బెల్లంపల్లి ఏరియాలో ఖైరిగూడ నుంచి సిహెచ్పికి బొగ్గు రవాణా చేసేటువంటి ఈ లారీ డ్రైవర్లు క్లీనర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సగానికి పైగా ఈ స్పెషల్ ఇన్సెంటివ్ రాలేకపోవడం వల్ల వీళ్ళంతా ఎలిజిబుల్ టైంలు 100 మాస్టర్లు పనిచేసినా కూడా వీళ్ళకు రాలేదు, 120 మాస్టర్లు పనిచేసినా కూడా వీళ్ళకు రాలేదు. దీనికి అంతటికి కారణం సింగరేణి అధికారుల నిర్లక్ష్యమని స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి ఈ మామూలకు అలవాటు పడి కార్మిక వర్గానికి ఈరోజు తీవ్రమైన అన్యాయం చేస్తున్నాడు. మేము ఈరోజు ఈ డ్రైవర్లు క్లీనర్లతో రాస్తారోకో చేస్తున్నాం. మా ప్రధానమైన డిమాండ్ ఏదంటే ఎవరైతే అర్హులై ఉండి వాళ్ళకు రాలేదో వాళ్ళకు వెంటనే 5,500 రూపాయలు చెల్లించాలని కోరుతున్నాం. మరి పండుగ పూట కూడా ఇప్పటి వరకు కూడా వచ్చిన వాళ్ళకు కూడా సుమారుగా 120 మందికి వచ్చినారని చెప్తున్నారు అధికారులు. ఆ వాళ్ళకు కూడా పేమెంట్ రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. వాళ్ళంతా కూడా పండుగ పూట పస్తులు ఉన్నాయి. సరే వాళ్ళకి ఇవాళ కాకుండా రేపైనా కూడా మేనేజ్మెంట్ ఇస్తామని చెప్తుంది. ఎవరైతే అర్హులై ఉండి రాలేదో వీళ్ళకు కూడా 5,500 రూపాయలు చెల్లించాలని ఏఐటీయూస్ పరంగా సింగరేణి యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాం. మరి ఇక్కడటువంటి జనరల్ మేనేజర్ గారు ఎందుకంటే ఆయన ఇవన్నీ పట్టించుకోకపోవడం వల్లనే ఇట్లా చాలా తప్పులు జరిగిన ఇప్పటికైనా కూడా దీన్ని పునఃసమీక్షించి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ వెంటనే 5,500 రూపాయలు చెల్లించాలని ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కీలకగా పనిచేస్తున్నారు. వీళ్ళకు రావాల్సినటువంటి స్పెషల్ ఇన్సెంటివ్ 5,500 రూపాయలు ఏదైతే ఉందో సింగరేణి మేనేజ్మెంటు ఇక్కడ ఉన్నటువంటి జనరల్ మేనేజర్ గారు నిర్లక్ష్యం కారణంగా ఎందుకంటే మళ్ళీసారి చెప్పింది నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్దశంకరంపేట మండలం బీఆర్ఎస్ పార్టీ మండల తాజా మాజీ అధ్యక్షులు అసురం మురళీ పంతులు శుక్రవారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లొల్ల సంజీవరెడ్డి సమక్షంలో సుమారు 500 మంది అనుచరులతో కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మురళీ పంతులు మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశాల మేరకు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దశంకరంపేట మండలం మాజీ జెడ్పీటీసీ సురేందర్ రెడ్డి, నాయకులు దానంపల్లి నారాగౌడ్, సుభాష్ గౌడ్, రామచంద్రాచారి, రాజు గౌడ్, పెరుమండ్ల గౌడ్, సంగమేశ్వర శెట్ట, సుధీర్, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఫోటోస్ దానికి మీరు అన్నీ ఈరోజు నారాయణఖేడ్కు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి మనం అందరం కలిసి వచ్చాము. ఫస్ట్ ధన్యవాదాలు సంజయ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏ పార్టీలో ఉన్నా పార్టీ కోసమే పనిచేస్తా, వ్యక్తిగత అవసరాల కోసం పనిచేయలేను, పార్టీ కోసమే పనిచేస్తా. ఖచ్చితంగా మీ అరకు జిల్లాలో చంద్రపేట అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తా, కార్యకర్తల కోసమే పనిచేస్తా. కొంతమంది నన్ను పడరాక నేను లేని అభియోగాలు కొట్టారు, అవన్నిటికీ నేను నిరూపించుకోవడానికి తయారుగా ఉన్నా. నా దగ్గర గవర్నమెంట్ భూమి, గుంట భూమి ఉన్న 10 గుంటలు నేను నా పట్ట భూమి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. ఎందుకంటే హైవే రావడం వల్ల భూముల రేట్లు పెరగడం వల్ల మా తాతల నుంచి వచ్చిన భూములకు రేట్లు వచ్చినాయి. దాన్ని చూసి కుళ్ళుతోటి నా మీద అకొండాలు మోపుతున్నారు తప్ప నేను ఒక్క గుంట కూడా కబ్జా పెట్టేది, ఓడి దగ్గర రూపాయలు లంచం కూడా తీసుకుని సార్ ఇంతవరకు. అన్ని అభియోగాలు మాత్రమే.
అవన్నీ నిరూపించుకోవడానికి వాళ్ళు ఎక్కడ శంకరపేట సౌడి మీద పెట్టినా ఎక్కడ పెట్టినా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళు రావాలి, ఇంకోటి మాట్లాడరు సార్. సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు, అంతవరకే చేస్తున్నారు. ఇప్పుడు మీకు కూడా నేను ఏదో డబ్బులు ఇచ్చి పార్టీలో పోతున్నా, మిమ్మల్ని బదనాం చేస్తుంటాను. అంత అవసరము నాకు లేదు. మీకు దేవుడు ఇచ్చిన వరకు మీరు కూడా మంచిగా ఉన్నారు, మీకు కూడా డబ్బులు అవసరం లేదు కావాలని. ఎందుకంటే నన్ను ఎదుర్కోలేక వాళ్ళు అభియోగాలు మోపుతారు సార్. ఇవన్నిటికీ నేను నిరూపించడానికి రెడీ ఉన్నా. రేపొద్దున నా మీద ఎసుంటి అభియోగం వచ్చినా, నా దగ్గర గుంట భూమి వచ్చినా, గజం భూమి దొరికినా గవర్నమెంట్కి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇలాంటి శిక్ష ఇస్తానని తయారున్నా సార్. మీకు అందరికీ తెలుసు కిషారెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లుండే, తర్వాత పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు భూపాల్ రెడ్డి సాబ్ ఎట్లుండే మీకు అందరికీ తెలుసు. తర్వాత సంజీవ్ రెడ్డి వచ్చినాక ఎట్లుండేది కూడా మీకు అందరికీ తెలుసు. మీకు కిషారెడ్డి గారు అంతా చేయకపోయినా వారి అడుగుజాడలో నడుచుకుంటూ నిస్వార్థంగా నేను కూడా పనిచేస్తూ ఉన్నాను. తర్వాత అప్పుడు భూపాల్ రెడ్డి గారి గురించి కబ్జాలు, రియల్ ఎస్టేట్ దందాలు అవన్నీ మీకు తెలుసు, ఎవరెవరు ఏమేమి చేసిందని చెప్పేసి నేను మద్దతు కూడా చేయ. ఎవరైనా నా పార్టీలో ఉండి అధికారం పక్కకు పెట్టుకొని వాళ్ళకి ఏదైనా చేద్దాం, మేము భూములను అక్రమంగా సంపాదించుకుందామంటే కూడా నేను ఎవరికి సపోర్ట్ చేయాలి. కాకపోతే ఇప్పుడు అందరి కోరిక మేరకు పార్టీలకు తీసుకుందామని నేను కూడా మళ్ళా నాకు కూడా చాలామంది చెప్పారు, అప్పటిలాగా లేడు సంజీవ్ రెడ్డి, మొత్తం అప్పుడే ఎన్ని పైసలు గుంటట్లునే, అందుకోసానికి ఏమి యాక్షన్ లేదు మురళి పంతుల మీద అది ఇది అని నాకు కూడా చెప్పాను. కానీ నాకు ఒకటే ఉద్దేశం, పార్టీని బలోపేతం చేయాలి. ఎన్ని అభాండాలు నా మీద చేసినా సరే, ఎంత నాకు బద్నామం చేసినా సరే, పైన భగవంతుడు అనేటోడు ఉన్నాడు, భగవంతునికి భయపడతాం. కానీ ఇట్లాంటి తాటాకులు సప్పుళ్లకు బురద జల్లే కార్యక్రమాలకు భయపడాలి. ఆత్మసాక్షికి అది ఇంపార్టెంట్. మురళి పంతులకు నాకు ఏ విధమైన లావాదేవీలు ఎలాంటివి కూడా లేవు. ఎవరన్నా ఒకవేళ నిరూపిస్తే రాజీనామా కూడా సిద్ధమని చెప్పి. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అంబరి కిషోర్ జూ ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శక్తికి ప్రతీకగా నిలిచే మా దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని, అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజారక్షణలో ముందుంటూ మన్ననలు అందుకుంటూ పోలీస్ శాఖ గౌరవం రామగుండం పోలీస్ కమిషనరేట్ స్థాయి మరింత పెరిగేలా పనిచేయాలన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారని అన్నారు. ఈ పూజా కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, రాజేంద్ర ప్రసాద్, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, మల్లేశం, వామనమూర్తి, సంపత, సిసి, హరీష, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డ్రైవర్లు, స్పెషల్ పార్టీ సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై రైతులకు వ్యవసాయ పరికరాలపై తగ్గించిన జీఎస్టీపై అవగాహన కల్పించే కార్యక్రమం మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో నిర్వహించడం జరిగిందని ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ నుండి రైల్వే స్టేషన్ మీదుగా 4 రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ మరియు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చైర్మన్
ఇలా గోవింద సత్యనారాయణ పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఇంటింటికి వెళ్లి తెలియజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. జీఎస్టీ తగ్గడం వల్ల రాష్ట్ర ఆదాయంలో 15 నుంచి 20 వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందని అది ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ క్యాంపెయిన్ భాగంగా మనం అనకాపల్లి జిల్లా మార్కెట్ యార్డులో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది. దీంట్లో యూజువల్గా మనం ట్యాక్స్ రేట్ తగ్గించినప్పుడు అది కన్స్యూమర్ దాకా వెళ్ళడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎప్పుడు కన్స్యూమర్కి అవగాహన పెరుగుతాయో అప్పుడే వాళ్ళు కూడా ట్రేడర్స్ కానీ మార్కెట్స్లో కానీ అడగగలుగుతారు. ఆ అవగాహన అనేది కంపల్సరీ ప్రతి ఒక్క మనిషికి ఉండాలి అని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ ప్రకారం ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం జరిగింది. దాంట్లో మనం ట్రాక్టర్ ర్యాలీస్ అలాగే ప్రతి అగ్రికల్చర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ మీద ఎంత తగ్గుతుంది అన్నది కూడా మా ఒక స్టాల్ రూపంలో ఏర్పాటు చేసి ప్రజలకి అవగాహన కల్పించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాము. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అలాగే ఆనరబుల్ చైర్మన్స్ ఆఫ్ డిఫరెంట్ కార్పొరేషన్స్ పార్టిసిపేట్ చేశారు. ఎయిమ్ ఏంటంటే మనం చేస్తున్న ప్రతి మంచి పని అనేది లాస్ట్ మైల్ దాకా వెళ్ళాలి అని, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది అని నేను కూడా నమ్ముతున్నాను గట్టిగా. మేము కూడా ప్రజలు కోరుకున్నది ఒకటే కి ప్రతి ఒక ఊరులో మనం ఈ క్యాంపెయిన్ అనేది చేసుకుంటున్నాము. అర్థం చేసుకోండి, ఇంటింటికి వచ్చి మనం పాంప్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవగాహన తెచ్చుకుంటే గానీ మనం ఎవరిని అడగలేము. సో దయచేసి నేర్చుకోండి అనేది అందరినీ రిక్వెస్ట్ చేసి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జిఎస్టీ తగ్గించినా సరే కొంతమంది ట్రేడర్స్ దాని మీద కంప్లీట్ గా వసూలు చేస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు ఏమైనా తీసుకుంటారు? మన ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2017లో కొత్త జిఎస్టీ చట్టాన్ని తీసుకురావటం, దాని తర్వాత ప్రజల నుంచి ఈ వస్తువు ధరలు ఎక్కువ అవుతున్నాయనేది ఆలోచన వచ్చేసరికి మళ్ళీ ఇది రెండోసారి పూర్తిగా ఈ జిఎస్టీ ట్యాక్స్ రిజీమ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పునరావృతం చేయాలని, మళ్ళీ దీని రేషనలైజేషన్ లో భాగంగా ట్యాక్స్ రేట్లు బాగా తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజల కొనుగోలు శక్తి పెరిగే విధంగా ట్యాక్స్ రేట్లు ఉండాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా మొన్న సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ట్యాక్సులు తగ్గించేటువంటి కార్యక్రమం. గతంలో అయితే చాలా ట్యాక్స్ రేట్స్ ఉండేవి, 5%, 12%, 18%, 28%, 40%. ఇప్పుడు అటువంటివి కాకుండా రెండు ట్యాక్స్ రేట్లు ఉంటాయి. 5%, 12% మాత్రమే. అందులో ఇంచుమించుగా అన్ని కొనుగోళ్లు ఎంత మీకు మధ్యతరగతి వారికి ఎక్కువగా ఉపయోగపడే విధంగా, మధ్యతరగతి వారు ఎటువంటి నిత్యావసర వస్తువులు కొంటారో ఆ నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇంచుమించుగా 5%కే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఈరోజు 5%, 18% నుంచి 12% నుంచి 5% తీసుకురావడం వల్ల ఈ వస్తువుల ధరలు బాగా తగ్గాయి, ఎరువుల ధరలు తగ్గాయి, సర్వీసెస్ ట్యాక్సులు తగ్గాయి, అదేవిధంగా లూబ్రికెంట్స్ ట్యాక్సెస్ కూడా బాగా తగ్గాయి. దీనివల్ల వ్యవసాయదారుడికి గిట్టుబాటు అయ్యే విధంగా వ్యవసాయాన్ని ఫార్మ్ ఆటోమేషన్ చేయాలి, మెకనైజేషన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే అవి ప్రోత్సహించడానికి ఇటువంటి చర్యలు తీసుకోవటం. ఇటువంటి చర్యల వల్ల మధ్యతరగతికి సుమారు దేశవ్యాప్తంగా 2,50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ట్యాక్స్ రెవెన్యూ తగ్గింది రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 2.5 లక్షలు కోల్పోయే పరిస్థితి ఏర్పడినప్పటికీ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఇటువంటి మంచి కార్యక్రమం పెట్టారు. ప్రజలకు కూడా తెలియపరచాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకు వెళ్ళి చెప్పాలి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి అనే ఆలోచనతో అధికారులని, ఇటు పార్టీ యంత్రాంగాన్ని కూడా ప్రజల దగ్గరకు పంపించేటువంటి కార్యక్రమం తెలియపరిచి అవగాహన పెంచాలి. ఎందువల్లంటే ఇప్పుడే మీరు అడిగారు, ట్యాక్స్ రేట్లు తగ్గించినప్పటికీ కూడా వీళ్ళు తగ్గించట్లేదు కొన్ని షాపులని.
వాళ్ళు చెప్తున్నది ఉదాహరణ ఏంటంటే గత ట్యాక్స్ రేట్లలో కొన్నాము ఈ సరుకులంతా కూడా ఇప్పుడు ట్యాక్స్ రేట్లు తగ్గించారు, మరి మేము దీని ట్యాక్స్ ఆల్రెడీ కట్టేసాం, దీనికి మళ్ళీ తగ్గించలేమనేసి చెప్తా ఉన్నారు. అది రీజన్ అయితే చాలా వ్యాలిడ్ రీజన్. దీనికి రీఎంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఏ కంపెనీ నుంచి అయితే వాళ్ళు కొన్నారో ఆ కంపెనీ మళ్ళీ రీఎంబర్స్మెంట్ ఆ రిటైలర్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కంపెనీకి ఆల్రెడీ చెల్లించి ఉంటారు, అందువల్ల రిటైలర్కి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్ ప్రభుత్వం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అధికార యంత్రాంగం దృష్టిలో తీసుకొని వెళ్తే వెంటనే రాష్ట్ర స్థాయిలో దీని మీద ఒక నిర్ణయం తీసుకొని వాటి మీద కూడా సరైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మన రాష్ట్ర ఆదాయం కూడా సుమారు 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు తగ్గుతుంది దీనివల్ల. కానీ వాస్తవానికి తగ్గడం అన్నది తాత్కాలికం అయినప్పటికీ కూడా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది కాబట్టి ఇంకా కొనుగోలు ఎక్కువ చేస్తారు. కాబట్టి ఇది తాత్కాలికంగా ఉంటుంది తగ్గడం, తర్వాత మళ్ళీ కూడా మంచి ఆదాయం వచ్చి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని అయితే ఇటువంటి అందులో ప్రక్రియగానే ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సుమారు 50 ట్రాక్టర్లతో వివిధ గ్రామాల నుంచి కూడా రైతులు వచ్చి పార్టిసిపేట్ చేసి, ఎందుకంటే రైతులకు అవగాహన కల్పించాలి కాబట్టి రైతుల ద్వారానే ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ద్వారా చేయడం జరిగింది. భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ కు అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే పాకిస్తాన్ ను ప్రపంచ పటం నుంచే లేకుండా చేస్తామని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. దేవుడి అనుమతి ఉంటే అలాంటి అవకాశం త్వరలోనే లభిస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాజస్థాన్ లోని అనూప్గఢ్ లో ఉన్న ఆర్మీ పోస్ట్ ను సందర్శించిన సందర్భంగా ఆయన సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈసారి తాము గతంలోలా సంయమనం పాటించబోమని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ 1.0లో ఉన్నట్లుగా కాకుండా ఆపరేషన్ సింధూర్ 2.0లో పాకిస్తాన్ మరింత తీవ్రమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. భవిష్యత్తులో తాము తీసుకునే చర్యలు పాకిస్తాన్ తన ఉనికి గురించి ఆలోచించేలా చేస్తాయని జనరల్ ద్వివేది వ్యాఖ్యానించారు. భూమిపై ఉండాలనుకుంటే పాకిస్తాన్ తక్షణమే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలని గట్టిగా చెప్పారు. ఈ సందర్భంగా సైనికులు ఎలాంటి పరిస్థితులకైనా సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. బులెటిన్ ముగించే ముందు మరో చూద్దాం. మనిషిలో ఉన్న దుర్గుణాలను ఈ దసరా పండుగ సందర్భంగా దహనం చేద్దాం. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. సింగరేణి బెల్లంపల్లి ఏరియా జీఎంపై చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి బెల్లంపల్లి రీజనల్ ప్రెసిడెంట్ భోగి ఉపేందర్ డిమాండ్. నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ రెడ్డి సమక్షంలో సుమారు 500 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ లో చేరారు. ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ నుంచి రైల్వే స్టేషన్ మీదుగా 4 రోడ్ల జంక్షన్ వరకు భారీగా ర్యాలీ అవగాహన కార్యక్రమం. ఆపరేషన్ సింధూర్ 2.0 జరిగితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు. భారత ఆర్మీ చీఫ్ తీవ్ర హెచ్చరికలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.